ఇంటిని చక్కదిద్దుకుంటున్న జగనన్న. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీని బలోపేతం చేసే పనిని ఒకవైపు చేస్తూ వస్తున్నారు. మరోవైపు తన కుటుంబంలో ఉన్న ఇబ్బందులను కూడా పరిష్కరించుకునే విషయంలో దృష్టి పెట్టారని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. వైఎస్ జగన్ సొంతింట అన్నా చెళ్లల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఏర్పడ్డాయి. ఏకంగా సొంత పార్టీనే వైఎస్ షర్మిల పెట్టారు. తెలంగాణలో 3 ఏళ్ల పాటు పార్టీని నడిపారు. అంతేకాదు పాదయాత్ర కూడా చేశారు. ఎంతో వ్యయ ప్రయాసాలను పడ్డారు. ఆ తర్వాత ఏపీకి వచ్చి పీసీసీ చీఫ్ అయ్యారు. ఆమె వైసీపీ మీదనే తన గురిని ఎక్కుపెట్టారు. దాంతో 2024 ఎన్నికల్లో వైసీపీకి చేదు ఫలితాలు వచ్చాయి. షర్మిల వైసీపీకి ఎదురు నిలవడం వల్ల అటు జగన్ రాజకీయంగా నష్టపోయారు. అలాగే షర్మిల కూడా రాజకీయంగా అనుకున్నదైతే సాధించలేకపోయారని అంటున్నారు విశ్లేషకులు. వైఎస్ఆర్ ని అభిమానించేవారు, వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన వారైతే ఈ విధంగా అన్న చెల్లెలు విడిపోయి రాజకీయంగా కలిగించుకోవటం వల్ల ఎవరికి లాభం లేదని నచ్చజెప్పే ప్రయత్నం చేశారని అంటున్నారు. అటు బెంగళూరు, ఇటు లోటస్ పాండ్లకు వైఎస్ఆర్ సన్నిహితులు తిరిగి మరి అన్నా చెల్లెళ్ల మధ్య ఒక రాజీని కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. కలిసి ఉంటేనే మేలన్నది కూడా వారు చెబుతున్నారని టాక్. ఒకవేళ కలిసి లేకపోయినా కలిహించుకోవద్దని, దానివల్ల ఇద్దరి భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుందని కూడా హితవు చెప్పినట్టుగా ప్రచారం సాగుతోంది. అందుకే గత నెల 21న జరిగిన జగన్ బర్త్డే సందర్భంగా షర్మిల తన అన్నకు గ్రీట్ చేశారని అంటున్నారు. దానికి బదులిస్తూ షర్మిలమ్మాని జగన్ పూర్వం మాదిరిగానే ఆప్యాయనురాగాలను చూపించారని అంటున్నారు. ఈ క్రమంలోనే క్రిస్మస్ వేళ జగన్ ఇంటికి షర్మిల కుమారుడు జగన్ మేనల్లుడైన రాజారెడ్డి వచ్చి సందడి చేశారని అంటున్నారు. మొత్తానికైతే ఈ వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందని చెబుతున్నారు. ఇక వైసీపీ సీనియర్ నేతలంతా అదే కోరుకుంటున్నట్టున్నారని అంటున్నారు. కొన్నాళ్ల క్రితం కడప జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత సతీష్ రెడ్డి కూడా ఇదే విషయం మీద మాట్లాడుతూ అన్న చెల్లెళ్లు కలవచ్చేమో అని కూడా మాట్లాడారు. ఇక ఆఫ్ ది రికార్డ్ గా చాలా మంది వైసీపీ నేతలు కూడా ఈ విషయంలో అంతా మంచి జరుగుతుందని అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే జగన్ జిల్లాల పర్యటనలు, ఆ మీదటి పాదయాత్ర ఇవన్నీ ఒకెత్తైతే వాటికంటే ముందు ఇంటి నుంచి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆలోచిస్తున్నారని అంటున్నారు. 2024 ఎన్నికల అనుభవాలు పునరావృతం కాకుండా చూసుకుంటే వైసీపీకి వచ్చే ఎన్నికల్లో మేలు జరుగుతుందని అధినాయకత్వం భావిస్తుందని చెబుతున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంతుందో. ఇంటిని చక్కదిద్దుకుంటున్న జగనన్న. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీని బలోపేతం చేసే పనిని ఒకవైపు చేస్తూ వస్తున్నారు. మరోవైపు తన కుటుంబంలో ఉన్న ఇబ్బందులను కూడా పరిష్కరించుకునే విషయంలో దృష్టి పెట్టారని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. వైఎస్ జగన్ సొంతింట అన్నా చెళ్లల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఏర్పడ్డాయి. ఏకంగా సొంత పార్టీనే వైఎస్ షర్మిల పెట్టారు. తెలంగాణలో 3 ఏళ్ల పాటు పార్టీని నడిపారు. అంతేకాదు పాదయాత్ర కూడా చేశారు. ఎంతో వ్యయ ప్రయాసాలను పడ్డారు. ఆ తర్వాత ఏపీకి వచ్చి పీసీసీ చీఫ్ అయ్యారు. ఆమె వైసీపీ మీదనే తన గురిని ఎక్కుపెట్టారు. దాంతో 2024 ఎన్నికల్లో వైసీపీకి చేదు ఫలితాలు వచ్చాయి. షర్మిల వైసీపీకి ఎదురు నిలవడం వల్ల అటు జగన్ రాజకీయంగా నష్టపోయారు. అలాగే షర్మిల కూడా రాజకీయంగా అనుకున్నదైతే సాధించలేకపోయారని అంటున్నారు విశ్లేషకులు. వైఎస్ఆర్ ని అభిమానించేవారు, వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన వారైతే ఈ విధంగా అన్న చెల్లెలు విడిపోయి రాజకీయంగా కలిగించుకోవటం వల్ల ఎవరికి లాభం లేదని నచ్చజెప్పే ప్రయత్నం చేశారని అంటున్నారు. అటు బెంగళూరు, ఇటు లోటస్ పాండ్లకు వైఎస్ఆర్ సన్నిహితులు తిరిగి మరి అన్నా చెల్లెళ్ల మధ్య ఒక రాజీని కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. కలిసి ఉంటేనే మేలన్నది కూడా వారు చెబుతున్నారని టాక్. ఒకవేళ కలిసి లేకపోయినా కలిహించుకోవద్దని, దానివల్ల ఇద్దరి భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుందని కూడా హితవు చెప్పినట్టుగా ప్రచారం సాగుతోంది. అందుకే గత నెల 21న జరిగిన జగన్ బర్త్డే సందర్భంగా షర్మిల తన అన్నకు గ్రీట్ చేశారని అంటున్నారు. దానికి బదులిస్తూ షర్మిలమ్మాని జగన్ పూర్వం మాదిరిగానే ఆప్యాయనురాగాలను చూపించారని అంటున్నారు. ఈ క్రమంలోనే క్రిస్మస్ వేళ జగన్ ఇంటికి షర్మిల కుమారుడు జగన్ మేనల్లుడైన రాజారెడ్డి వచ్చి సందడి చేశారని అంటున్నారు. మొత్తానికైతే ఈ వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందని చెబుతున్నారు. ఇక వైసీపీ సీనియర్ నేతలంతా అదే కోరుకుంటున్నట్టున్నారని అంటున్నారు. కొన్నాళ్ల క్రితం కడప జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత సతీష్ రెడ్డి కూడా ఇదే విషయం మీద మాట్లాడుతూ అన్న చెల్లెళ్లు కలవచ్చేమో అని కూడా మాట్లాడారు. ఇక ఆఫ్ ది రికార్డ్ గా చాలా మంది వైసీపీ నేతలు కూడా ఈ విషయంలో అంతా మంచి జరుగుతుందని అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే జగన్ జిల్లాల పర్యటనలు, ఆ మీదటి పాదయాత్ర ఇవన్నీ ఒకెత్తైతే వాటికంటే ముందు ఇంటి నుంచి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆలోచిస్తున్నారని అంటున్నారు. 2024 ఎన్నికల అనుభవాలు పునరావృతం కాకుండా చూసుకుంటే వైసీపీకి వచ్చే ఎన్నికల్లో మేలు జరుగుతుందని అధినాయకత్వం భావిస్తుందని చెబుతున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంతుందో. ఇంటిని చక్కదిద్దుకుంటున్న జగనన్న. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీని బలోపేతం చేసే పనిని ఒకవైపు చేస్తూ వస్తున్నారు. మరోవైపు తన కుటుంబంలో ఉన్న ఇబ్బందులను కూడా పరిష్కరించుకునే విషయంలో దృష్టి పెట్టారని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది.
వైఎస్ జగన్ సొంతింట అన్నా చెళ్లల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఏర్పడ్డాయి. ఏకంగా సొంత పార్టీనే వైఎస్ షర్మిల పెట్టారు. తెలంగాణలో 3 ఏళ్ల పాటు పార్టీని నడిపారు. అంతేకాదు పాదయాత్ర కూడా చేశారు. ఎంతో వ్యయ ప్రయాసాలను పడ్డారు. ఆ తర్వాత ఏపీకి వచ్చి పీసీసీ చీఫ్ అయ్యారు. ఆమె వైసీపీ మీదనే తన గురిని ఎక్కుపెట్టారు. దాంతో 2024 ఎన్నికల్లో వైసీపీకి చేదు ఫలితాలు వచ్చాయి. షర్మిల వైసీపీకి ఎదురు నిలవడం వల్ల అటు జగన్ రాజకీయంగా నష్టపోయారు. అలాగే షర్మిల కూడా రాజకీయంగా అనుకున్నదైతే సాధించలేకపోయారని అంటున్నారు విశ్లేషకులు. వైఎస్ఆర్ ని అభిమానించేవారు, వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన వారైతే ఈ విధంగా అన్న చెల్లెలు విడిపోయి రాజకీయంగా కలహించుకోవటం వల్ల ఎవరికి లాభం లేదని నచ్చజెప్పే ప్రయత్నం చేశారని అంటున్నారు. అటు బెంగళూరు, ఇటు లోటస్ పాండ్లకు వైఎస్ఆర్ సన్నిహితులు తిరిగి మరి అన్నా చెల్లెళ్ల మధ్య ఒక రాజీని కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. కలిసి ఉంటేనే మేలన్నది కూడా వారు చెబుతున్నారని టాక్. ఒకవేళ కలిసి లేకపోయినా కలహించుకోవద్దని, దానివల్ల ఇద్దరి భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుందని కూడా హితవు చెప్పినట్టుగా ప్రచారం సాగుతోంది. అందుకే గత నెల 21న జరిగిన జగన్ బర్త్డే సందర్భంగా షర్మిల తన అన్నకు గ్రీట్ చేశారని అంటున్నారు. దానికి బదులిస్తూ షర్మిల మానే జగన్ పూర్వం మాదిరిగానే ఆప్యాయను రాగాలను చూపించారని అంటున్నారు. ఈ క్రమంలోనే క్రిస్మస్ వేళ జగన్ ఇంటికి షర్మిల కుమారుడు జగన్ మేనల్లుడైన రాజారెడ్డి వచ్చి సందడి చేశారని అంటున్నారు. మొత్తానికైతే ఈ వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందని చెబుతున్నారు. ఇక వైసీపీ సీనియర్ నేతలంతా అదే కోరుకుంటున్నట్టున్నారని అంటున్నారు. కొన్నాళ్ల క్రితం కడప జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత సతీష్ రెడ్డి కూడా ఇదే విషయం మీద మాట్లాడుతూ అన్న చెల్లెళ్లు కలవచ్చేమో అని కూడా మాట్లాడారు. ఇక ఆఫ్ ది రికార్డుగా చాలా మంది వైసీపీ నేతలు కూడా ఈ విషయంలో అంతా మంచి జరుగుతుందని అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే జగన్ జిల్లాల పర్యటనలు, ఆ మీదటి పాదయాత్ర ఇవన్నీ ఒకెత్తైతే వాటికంటే ముందు ఇంటి నుంచి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆలోచిస్తున్నారని అంటున్నారు. 2024 ఎన్నికల అనుభవాలు పునరావృతం కాకుండా చూసుకుంటే వైసీపీకి వచ్చే ఎన్నికల్లో మేలు జరుగుతుందని అధినాయకత్వం భావిస్తుందని చెబుతున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంతుందో.